ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యత్ దర్శిని. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ఈరోజు వారఫలాలు మనం తెలుసుకుంటున్నాం. 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరిగేటువంటి మార్పులు. సింహరాశి. సింహరాశికి గత 2 వారముల నుంచి కూడా కొద్దిగా బ్యాక్ పీరియడే నడుస్తూ ఉన్నది. పర్టిక్యులర్గా మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. మా అనబడేటువంటి అక్షరములతో వచ్చేటువంటి పేర్లు మణికంఠ, మహోపాధ్యాయ, మహేశ్వరి, మంగమ్మ, మంగతాయారు, మంగిలి ఇత్యాదులు పేర్లతోటి వచ్చేటువంటిది మఖా నక్షత్రం. తదధిపతి కేతువు. ఇక్కడ సింహరాశి అయ్యి సింహరాశిలోనే కేతు ఉండటం, కాలసర్పగ్రహావిష్కార దోషం ఏర్పడటం, అనూఖ్యమైనటువంటి సంఘటనల ద్వారా పేరు ప్రఖ్యాతులకు ఇబ్బంది, గౌరవ భంగములు, అధికారపరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు పడే సూచన, కొంతమందికి చెయ్యని తప్పుకు కూడా శిక్ష పడేటువంటి అవకాశములు, ఇది కొద్దిగా బాగా దూరంగా ప్రయాణం చేయించేటువంటి అవకాశం, బాగా ధనం బాగా ధనం వినియోగం చేసి ఈ ఇబ్బందుల్లో నుంచి బయటపడవలసిన మార్గములు ఉంటాయి. శివారాధన, గణపతి ఆరాధన, తరువాత ఇంకా చేయవలసిన నివారణలు చాలా ఉంటాయి. వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు కన్సల్ట్ చేసి సంపూర్ణ వివరాలు తెలుసుకుని మార్పులు తెచ్చుకోండి. ఇబ్బందులు పాలవ్వకుండా తగు పరిష్కార మార్గములు ఆలోచించండి. జై గురుదత్త. మిత్రులందరికీ కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి. శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం ఇప్పటి వరకు యోగానంద శర్మ అని నేను కొన్ని వందల మందికి ఉచితంగా జ్యోతిష శాస్త్రం నేర్పటం, వాస్తు నేర్పటం, ఆధ్యాత్మిక విషయ ప్రబోధన చేయటం చాలా ట్రిప్పులు జరిగింది ఒక్కొక్క బ్యాచ్ చొప్పున. అలాగే మీరు కూడా ఈ 9494409777 ఆసక్తి పరులు కాల్ చేసి, అలాగే వాట్సాప్లో మెసేజ్ రూపంలో పెట్టండి మీ డీటెయిల్స్. ఉచితంగా పొరపాటును కూడా నేను శాస్త్రాన్ని అమ్ముకొని ఇప్పటికే ఎన్నో జన్మల కర్మ జాతకం చెప్పి, వాస్తు చెప్పి, డబ్బులు తీసుకొని బ్రతుకు తెరువు కోసం అమ్ముకోవడం జరుగుతున్నది. అలాగే విద్యను నేర్పి కూడా ధన సముపార్జన చేసేది లేదు. ఇప్పటికీ కొన్ని వందల బ్యాచీలకి చేయటం జరిగింది. ఉచితంగా జ్యోతిష్యం నేర్చుకోదలిచిన వారు కేవలం మన ట్రెడిషనల్ మహర్షి ప్రోక్తమైనటువంటి పూర్వ గ్రంథముల ద్వారా శాస్త్రోక్తముగా మీకు సబ్జెక్టు నేర్పటం జరుగుతుంది. ఆసక్తి పరులైనటువంటి వారు సంప్రదించండి. ఇంకొక బ్యాచి వాస్తు ఖండత్రయం అంటారు. ఇది 3 భాగాలు. ఒక భాగం జ్యోతిష శాస్త్రం, ఒక భాగం వాస్తు శాస్త్రం, ఒక భాగం సౌందర్యలహరి వంటి శ్లోకముల సవివరణాత్మకముగా నేర్పేటువంటి మార్గం. ఈ 3 ఖండములలో ఎవరు ఎందులో జాయిన్ అయి నేర్చుకోదలుచుకున్నారో మళ్ళీ చెప్తున్నాను, ₹1 కూడా మీరు దక్షిణ ఇచ్చినా నేను ముట్టను. నేను తీసుకొని వాటిని ఆసక్తి పరులైనటువంటి వారికి మాత్రమే నేర్పడం జరుగుతుంది. శ్రద్ధాపరులు, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా నేర్చుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఆసక్తి పరులైనటువంటి వారు సంప్రదించండి. జై గురుదత్త.